ఒకప్పుడు ఐపీఎల్లో బెస్ట్ మ్యాచ్ లేదంటే హై వోల్టేజ్ మ్యాచ్ ఏదంటే సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ అనేవాళ్ళు. ఎందుకంటే రెండు టీంలు కూడా 5 సార్లు ఛాంపియన్లు. వీళ్ళిద్దరు మ్యాచ్ అంటే చాలా హై వోల్టేజ్గా జరిగేది. గెలుపు కోసం చివరి వరకు పోరాడేవాళ్ళు. ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం ఆ పరిస్థితి కాస్త డిఫరెంట్గా కనబడుతోంది. ఎందుకంటే సిఎస్కే ఎంఐ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు, మ్యాచ్లో గెలవడం లేదు. అయితే ఈసారి మాత్రం చాలా హై వోల్టేజ్ మ్యాచ్ అంటే రాజస్థాన్ రాయల్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ అనొచ్చు. ఎందుకంటే ఇప్పటికే జరిగిన మ్యాచ్లను ఒకసారి అబ్జర్వ్ చేస్తే పూర్తిగా భారీగా మంచి ఊపు మీద ఉన్న టీంలు ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ రెండే అని చెప్పొచ్చు. ఆర్సీబీ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, ఫుల్ ఫామ్ లో ఉన్నాయి. ఈ జట్లను ఓడించాలంటే అంత ఈజీ కాదు. ఈ సీజన్లో ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. టీంలను అబ్జర్వ్ చేసిన రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏ ఒక్క టీంను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. రెండు టీంలలో మ్యాచ్ విన్నర్లు చాలా మందే ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా రెండు టీంలు ఈక్వల్గా ఉన్నాయి. ఒకసారి టీంలను పూర్తిగా అబ్జర్వ్ చేస్తే రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే ఆ టీంకు సగం బలం ఓపెనర్లే అని చెప్పొచ్చు. అందరికీ తెలిసిందే ఈ సీజన్లో దుమ్ము లేపుతున్నారు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ. ఈ ఇద్దరు క్రీజ్లో ఉన్నారంటే మ్యాచ్ రాజస్థాన్దే. వీళ్ళిద్దరిని ఎంత తక్కువ అవుట్ చేస్తే అంత ఆర్సీబీకి మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. అలా అని మిగతా ప్లేయర్లను ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ధ్రువ్ జురెల్ కూడా అవసరమైనప్పుడు భారీ ఇన్నింగ్స్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. సో అతన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. హెట్మైర్ అండ్ ర్యాన్ పరాగ్ మాత్రమే వీళ్ళు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అలాగని పూర్తి కూడా అవకాశం రాలేదు. వస్తే వీళ్ళు కూడా భారీ ఇన్నింగ్స్లు ఆడితే ఇక రాజస్థాన్ రాయల్స్కు మరో ఈజీ విన్ దక్కుతుందేమో. అలాగే డెవన్ ఫెరీరా, జడేజా కూడా పెద్దగా బ్యాటింగ్లో అవకాశాలు రాలేదు. ఇక బౌలింగ్ అయితే ఆర్సీబీతో పోల్చుకున్న చాలా బలంగా ఉంది. జెఫ్రా ఆర్చర్, బర్గర్, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ, రవి బిష్నోయ్ ఇలా సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలర్లు కూడా మరీ ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు బర్గర్ అండ్ ఆర్చర్ అండ్ దేశపాండే వరుస వికెట్లతో ఆర్ఆర్కు విజయాలను అందిస్తున్నారు. ఇలా రాజస్థాన్ రాయల్స్ అయితే సూపర్ ఫామ్లో ఉంది. మరోపక్క ఆర్సీబీ వీళ్ళు ఇప్పటికే లాస్ట్ టైం ఛాంపియన్. ఈసారి కూడా ఛాంపియన్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆటతీరు కూడా ఇంచుమించు అలాగే కొనసాగుతోంది. ఈ టీంకు మెయిన్ విరాట్ కోహ్లీ మూలస్తంభం లాంటి వాడు. తొందరగా వికెట్లు కోల్పోతే వికెట్లు నిలబెడుతున్నాడు. అయితే టీంకు చిన్న సమస్య ఏమిటంటే స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇంతవరకు అయితే భారీ ఇన్నింగ్స్లతో ఆకట్టుకోలేదు. మొదట్లో 1-2 4లు కొడుతున్న క్రీజ్లో పూర్తిగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఆర్సీబీకి అదే సమస్య. అయితే మిడిల్ ఆర్డర్లో మాత్రం రాజస్థాన్ కంటే కూడా బలంగా ఉంది ఆర్సీబీ. రజిత్ పటీదార్ కెప్టెన్ అండ్ దేవదత్ పటికల్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇక టిమ్ డేవిడ్ భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ టైం చూసాం కదా, 25 బంతుల్లోనే 70 పరుగులు చేసి బౌలర్లకు దడ పుట్టించాడు. ఇక జితేష్ శర్మ లాస్ట్ టైం ఐపీఎల్ ఛాంపియన్ కావడంలో మరీ ముఖ్యంగా ఫైనల్లోనూ దుమ్ము రేపాడు జితేష్ శర్మ. అవసరానికి అతను కూడా భారీ ఇన్నింగ్స్లతో ఆకట్టుకునే కెపాసిటీ ఉంది. ఇక షెఫర్డ్, కృణల్ పాండ్యా కూడా అవసరానికి పరుగులు చేయగలరు, వాల్యుబుల్ రన్స్ చేయగలరు. సో బ్యాటింగ్ వరకు ఆర్సీబీ ఆర్ఆర్ కంటే కూడా కాస్త బలంగా ఉంది అని చెప్పొచ్చు. ఇక బౌలింగ్లో మాత్రం ఆర్ఆర్ఏ కాస్త బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్ కన్సిస్టెన్సీగా రాణించలేకపోతున్నారు. అలాగే న్యూజిలాండ్కు చెందిన జాకబ్ డఫీ ఫస్ట్ మ్యాచ్లో రాణించిన ఆ తర్వాత వికెట్లు తీస్తున్న పరుగులు మాత్రం కాస్త ఎక్కువగా ఇచ్చుకుంటున్నాడు. ఇది ఆర్సీబీకి అసలు సమస్య. ఇప్పటికీ ఇంకా జష్ హజిల్వుడ్ తన స్థానంపై క్లారిటీ లేకపోవడంతో డఫీనే కొనసాగించే అవకాశం ఉంది. ఇక స్పిన్ విషయంలో మాత్రం శ్రేయాస్ శర్మ లాంటి క్వాలిటీ స్పిన్నర్ ఆర్సీబీకి ఉన్నాడు. ఒకప్పుడు స్పిన్ బౌలింగ్లో కాస్త వీక్గా ఉన్న ఆర్సీబీ ఇప్పుడు ఆ సమస్యను కూడా అధిగమించింది. ఏదేమైనా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఈ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ వర్సెస్ టిమ్ డేవిడ్ల ఈ మ్యాచ్ కొనసాగే అవకాశం ఉంది.